అందరూ బాగున్నారా? అమ్మమ్మల కాలంలో వండుకునే ఒక కూరని చూద్దాము. దానికోసం ముందుగా పొయ్యి వెలిగించుకొని, మూకుడు పెట్టుకొని, నూనె పోసుకొని, అది కాగిన తర్వాత మినపప్పుతో పెట్టుకున్న వడియాలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాలి. దాంట్లోనే పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న కొన్ని తెల్ల వంకాయ ముక్కలు వేసి వేయించాలి. అందులోనే కొంచెం కారం కూడా వేసి అది కొంచెం సేపు మగ్గిన తర్వాత ముందుగా వేయించుకున్న వడియాలను కూడా వేసి దాంట్లో ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసు పోయాలి. కొంచెం తిప్పిన తర్వాత దాంట్లోనే తీపి ఎలా తింటే అలాగా దానికి సరిపడా బెల్లం వేసుకుని మూత పెట్టి అది ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, వరిపిండి కానీ కలిపి ఏదో ఒకటి మిశ్రమం కలిపి పోస్తే బాగుంటుంది. నేనైతే గోధుమ పిండి మిశ్రమాన్ని పోసాను. ఇలా వేస్తే చిక్కగా ఉంటుంది. చివరిగా కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే కూర రెడీ.